This is a Teja News Television broadcast. చేగుంట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట మరియు ఐశ్వర్య ఐ కేర్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశంలో హత్యలు ఆత్మహత్యల కంటే రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మరణిస్తున్నారని తెలిపారు. ప్రతి 3 నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1.70 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతుండగా మరో 4 లక్షల మంది తీవ్ర గాయాల పాలవుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, రామాయంపేట సిఐ వెంకటరాజా గౌడ్, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు, కంటి ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. చేతుల మీదుగా ఈ అరైవ్ అలైవ్ అనేది ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో, ప్రతి గ్రామంలో, ప్రతి మనిషికి మీరు ఇంటి నుంచి ఏ రకంగా అయితే మీరు బయలుదేరినారో, బైక్ మీదనో కార్లోనో మీరు బయలుదేరారు అంతే సురక్షితంగా మళ్ళీ మీరు ఇంటికి చేరుకోవాలి, మీ గమ్యస్థానానికి చేరుకోవాలి, సురక్షితంగా మీరు ఇంటికి చేరుకోవాలి, ఎలాంటి ప్రమాదాలకు లోను కావద్దు అన్న ఉద్దేశంతో ఇది చేసినాం అనమాట. మనం అందరం కూడా ఏంటంటే ఇవాళ ఎస్పీ గారు ఇనిషియేషన్ తోటి మీకు గత సంవత్సరం చెప్తాను, ఎవ్రీ ఇయర్ మన మెదక్ జిల్లాలో కూడా ఏంటంటే అంతకుముందు 350 దాకా మరణాలు సంభవిస్తే నెక్స్ట్ నీకు ఆ లాస్ట్ ఇయర్లో ఏంటంటే ఒక 50 మరణాలు ఎస్పీ గారు వచ్చిన తర్వాత ఎస్పీ గారు ఏంటంటే ఈ ప్రోగ్రాములు ఇట్లా అందరినీ కూడా మోటివేట్ చేయడం వల్ల ఏంటంటే ఒక 50 మరణాలు తక్కువ చేశారు. అంటే 50 కుటుంబాలు ఎక్కడో దగ్గర ఎవరెవరు కుటుంబాలు 50 కుటుంబాలు అయితే ఆనందంగా ఉన్నట్లే కదా, వాళ్ళ కడుపు కొత్త అయితే ఆగినట్లే కదా. ఎంత దారుణం ఉంటుంది. 50 కుటుంబాల్లో సార్ ప్రయత్నం వల్ల మినిమం ఒక 50 కుటుంబాల మరణాలు మనము తక్కువ చేయడం జరిగింది. ఇది అందరి ప్రయత్నము. ఇది అంటే ఎస్పీ గారు లీడ్ తీసుకున్నారు. తర్వాత ఇది అందరి ప్రయత్నము, మీ ప్రయత్నము, మా ప్రయత్నము, అందరిది కూడా మీడియా మిత్రుల సహకారము, అందరి సహకారంతో ఇది జరిగింది. ఇది ఇంకా జరగాలి. మన మెదక్